బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఒక ఫిల్మ్ మేకర్గా డైరెక్టర్గా మీ దృష్టిలో మీరు వర్క్ చేసిన వాళ్ళలో బెస్ట్ యాక్టర్ ఎవరు సార్? అంటే అడగంగానే పట్టేసి ఇప్పుడు ఇప్పుడు అనగానే పట్టేసాలన్న నియమం లేదు. గంట అయిన తర్వాత పట్టినా ఓకే, కానీ పట్టాలి. ఇప్పుడు పట్టాలి అంతే కదా. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ అందరూ కమల్ హాసన్ మొదలుకొని, రాజ్ కుమార్ గారు మొదలుకొని, ఎస్వి రంగారావు మొదలుకొని, నాగేశ్వరరావు, రామారావు, అందరూ దర్ ఆల్ దర్ జీనియస్ ఇన్ దర్ ఓన్ వే. ఎస్వి రంగారావు గారు మాయాబజార్లో ఒక స్క్రిప్ట్, ఘటోద్గజుడు వస్తాడు శశేఖర్ రూమ్లోకి తీసుకెళ్ళడానికి. అలా వెళ్ళి షార్ట్, లాంగ్ షార్ట్ ఆఫ్ ఘటోద్గజ ఎంటరింగ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ది కెమెరా అండ్ స్టాండ్స్ బిఫోర్ Sasireka's cart and sees. Cut. Low angle, close shot of Ghatotkacha seeing happily. ఇది షాట్, అది తీయాలి. సో నేను వెనక కూర్చున్నాను. అక్కడ ఘటోద్గజుడు వెంకటేశ్వర గారు, కేవీ రెడ్డి గారు కూర్చున్నారు. సార్ ఆయన సార్ అని పిలుస్తారు. ఇప్పుడు క్లోజప్ హ్యాపీ అన్నారు. అది కాదు, హ్యాపీ కాదు, ఆయన వేసి ఆహా నా సోదరునికి తగిన కన్య అని డైలాగ్ ఉంది. నా సోదరునికి తగిన కన్య, ఆ సోదరునికి తగిన కన్య అనే డైలాగ్ చెప్పమన్నారు. నేను నా సోదరునికి తగిన కన్య అని విస్పర్ చెప్పాలా? రాక్షసుణ్ణి ఆహా నా సోదరునికి తగిన కన్య అన్నాడా? ఒక 3-4 విధాలుగా చెప్పి ఏ విధంగా నేను చెప్పాలి? ఇంత గొప్ప క్వశ్చన్ అది యాక్చువల్లీ. అదే స్టాల్వర్డ్స్ అని అడిగారంటే ఒక్కొక్కరు ఎటువంటి స్టాల్వర్డ్స్ అని చెప్తాను. సో అడిగాడు. అప్పుడు కేవీ రెడ్డి గారు ఆ డైలాగ్ రాసింది మీరు పలకడానికి కాదు, మీ మనస్సులో అనుకోవడానికి అన్నారు. ఎందుకంటే పుట్టి హ్యాపీగా చూడమంటే అలా చూసి అందులో అర్థం నా తమ్ముడికి ఎందుకు, నేనే చేసుకోవచ్చు కదా అంటే అని అర్థం వస్తుంది. ముఖంలో పవిత్రత ఉండదు. పవిత్రత ఉండాలంటే మనస్సులో నువ్వు ఆహా నా తమ్మునికి సరి అయిన కన్య, తగిన కన్య అనుకుంటే మైండ్ విల్ రిఫ్లెక్ట్ ది ఫేస్. గొప్ప. సో నువ్వు మైండ్ పవిత్రంగా అనుకుంటే ఫేస్ వస్తుంది. పుట్టి గివెన్ ఎక్స్ప్రెషన్, ఒక హ్యాపీ ఎక్స్ప్రెషన్, కోపంలో ఒక డైలాగ్ లోపల అనుకుంటే అప్పుడు వచ్చే ఎక్స్ప్రెషన్ వేరు. అంటే రాజు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. అది నేను పుష్ప విమానంలో చాలాసార్లు డైలాగులెస్ పిక్చర్ అనే పేరు, కానీ ఒక్కొక్క షాట్కు కొన్ని డైలాగులు ఒక్కొక్కప్పుడు చాలా సార్లు ఫీడ్ చేసి పెట్టేవాడు. చేసి వాడు అనుకోమనేవాడు. టిను ఆనంద్ దొరికాడు దొంగ అని వాడు కత్తితో పెడతాడు, ఐస్ కత్తితో. ఇవన్నీ కొన్ని ఇంగ్లీష్లో చెప్పుకునేవాడు. సో దీస్ ఆర్ ది థింగ్స్. అలా ఎందుకంటే ఇప్పుడు బండగా ఉంటాయి అవి. అందుకే నాకు ఐ బికమ్ వెరీ సెన్సిటివ్. ఈ రకంగా ట్రైనింగ్ పొందిన వాడిని కనుక అదే ఒక ఉట్టి డైలాగ్, ఆ డైలాగు ఈ డైలాగు చెప్తుంటే క్యారెక్టరైజేషన్ ఉండదు. ఉట్టి భీభత్సంగా ఉంటుంది డైలాగ్. అయితే అది ఈ ఉంటుంది కానీ దేర్ ఇస్ నో సెన్సిటివ్. ఇప్పుడు ఒథెలో ఆర్సన్ వెల్సన్ చాలా కాలం ముందు తీశారు, అద్భుతంగా. జలసి, అతను భార్య అంటే అనుమానం, చాలా మంచి అమ్మాయి, అతనికి జలసి అని చెప్పి ఈర్ష్య, అది అయిపోయింది. ఆ తర్వాత చాలా కాలానికి కలర్లో ఒథెలో, అది రష్యాలో వచ్చింది, రష్యన్ లాంగ్వేజ్లో, అది చూశారు. అందులో ఏమిటంటే అదే ఒథెలో అదే కథ, అదే జలసి, ఈర్ష్య కాదు, ట్రస్ట్ బిట్రేడ్ అన్నారు. ఒక నమ్మకాన్ని వమ్ము చేసిన అమ్మాయి, అది వేరే. జలసీకు వచ్చేటటువంటి క్యారెక్టరైజేషన్ వేరే, అది కోపం. ఇది కాదు, నేను ఇంత నమ్మాను ఇదేమిటి ఇలాగా అనే బాధ. దానికి దీనికి ఎంత డిఫరెన్స్, ఎంత అర్థం చేసుకుంటే ఒక క్యారెక్టరు, ఒక ఆర్టిస్ట్ పోర్ట్రేట్ చేయదు కదా. డైరెక్టర్ స్క్రిప్ట్ ఎంత ఆలోచిస్తే ఆ రకమైనటువంటి క్యారెక్టరైజేషన్ వారు ఆ యాక్టర్ చూస్తారు. అంత శ్రమ అంత ఎక్కడుంది?
మ్మ్. అది నేను చెప్పేది. అది కమల్ హాసన్, రాజకుమార్ అందరూ ఉంది.